ప్రైజ్ లార్డ్. నవంబర్ 12వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. నీవు నాకు సేవకుడిగా ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. అవును క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడు తన సేవకులను అపరిమితముగా ప్రేమించుచు ఉన్నాడు. వారి క్షేమమును ఎల్లవేళలా కోరుకునివాడు మన దేవుడు. పేతురు క్రీస్తును ముమ్మారు ఎరుగను అని అనినప్పటికీ సంఘమును పేతురు అను బండపై క్రీస్తు నిర్మించెను. తోమ క్రీస్తును సందేహించి, నా చేతి వ్రేళ్లతో ఆయన మేకుల గుర్తులను గాయములను పెట్టి చూస్తేనే గాని ఆయనను నమ్మలేను అని చెప్పినప్పటికీ సందేహపడినటువంటి తన శిష్యుడైనటువంటి తోమాను నమ్మి భారతదేశమునకు పంపి గొప్ప సువార్త ప్రకటనను తన ద్వారా యేసుక్రీస్తు ప్రకటించెను. క్రీస్తు శిష్యులను విశ్వాసులను చెదరగొట్టి హింసించిన సౌలును తన వారి కొరకు ప్రత్యేకముగా అన్యులకు సువార్త ప్రకటించుటకు సాధనగా పౌలుగా చేసి వాడుకొని, పౌలు బలహీన సమయంలో కూడా నా కృప నీకు చాలును అని తన సేవకుడిని కృపతో బలపరిచెను. ఇలా సేవకులందరినీ బలపరిచి తన సేవలో వాడుకొనినటువంటి యేసుక్రీస్తు ఎన్నటికి వారిని మరువనని ఈ వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు. ఈ వాక్యం అంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సేవ చేస్తున్నటువంటి నా తోటి సేవకులారా, మీరు ఫలితము లేక ఆర్థికంగా చితికిపోయి సేవలో ఎదుర్కొంటున్నటువంటి క్లిష్ట పరిస్థితులను బట్టి చింతిస్తున్నారేమో. ఆత్మల భారము కలిగి సేవ చేస్తూ ఉన్నప్పటికీ, నిండు మనస్సుతో సేవ చేస్తూ ఉన్నప్పటికీ ఫలితము లేదని నిరుత్సాహపడుచున్నావేమో. అయితే ఆ ప్రభువు తన సేవకులను నడిపించినటువంటి రీతిని ఒకసారి గుర్తు చేసుకును. నిన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు. దేవుని మహాకృప చేత ప్రయాసపడుము,